సో ఇప్పుడు చూడు, నువ్వు అడిగావు కాబట్టి నీకే ఈ వీడియో పెట్టేద్దాం. సో ఫస్ట్ థింగ్ బాగా గుర్తుపెట్టుకొని, మినిమం ట్రేడింగ్ క్యాపిటల్ 25,000 అనేది మ్యాండేటరీ అని అనుకుంటున్నాం. సో మ్యాండేటరీగా తీసుకున్నప్పుడు మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ మూడిట్లోనే ఏదో ఒకటే సెలెక్ట్ చేయండి, 3 సెలెక్ట్ చేయొద్దండి. ఏంది? నిఫ్టీ ఒకటి, బ్యాంక్ నిఫ్టీ ఒకటి, ఫిన్ నిఫ్టీ ఒకటి, 3 ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఓకేనా? నిఫ్టీలో అయితే అరౌండ్ మినిమం స్ట్రైక్ ప్రైస్ అరౌండ్ 150 to 200 రూపీస్ తీసుకో. సో తీసుకుంటే దీనికి ఎంత అవుతుందంటే, క్యాపిటల్ ఒక లాట్ 50 కాబట్టి 200 into 50 అంటే 10,000 రూపీస్ ఉంటే ట్రేడ్ చేసి ఇచ్చనమాట నువ్వు. ఈ 25,000 క్యాపిటల్ ని మనం వాడమన్నమాట. ఈ 25,000 లో మనం వాడేది ఎందుకంటే సేఫ్టీ కొద్దిగా వాడతాం. సో 25,000 క్యాపిటల్ కి నువ్వు ఏం చేస్తావంటే, మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ అంటే 1 ఆర్డర్ కి లాస్ వచ్చి 1000 రూపీస్, ఇది దాటకూడదు. ప్రాఫిట్ ఎంత తీసుకుంటావంటే, ఇది ఈజీగా 50 పాయింట్స్ ఇస్తుంది. కాకపోతే మనకు కావాల్సింది ఏంటంటే 2000 రూపీస్ టు 3000 రూపీస్ పెట్టుకోవాలి. ఎందుకంటే 1:3 నీకు 1000 రూపీస్ లాస్ అంటే మినిమం ఒక ఆర్డర్ మీద నువ్వు ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేస్తే లాస్ ఎంత ఉంటుందో దానికి ట్రిపుల్ గెయిన్ అనేది ఉండాలి. మినిమం 2 to 3. నువ్వు ఫ్రెషర్ కాబట్టి 2 అన్నా పెట్టుకోవాలి మినిమం. అప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఇలా 20 ఆర్డర్స్ తీసుకోవాలన్నమాట. 20 ఆర్డర్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ 20 ఆర్డర్స్ లో 10 ఆర్డర్స్ లాస్ అయినా నీ లాస్ ఎంత ఉంటుంది? 10,000 రూపీస్ ఉంటుంది. ఫస్ట్ 10 ఆర్డర్స్ లాస్ అయిపోయిందంటే కూడా నీ క్యాపిటల్ 25,000 లో 10,000 లాస్ అయినా 15,000 అనేది బ్యాకప్ ఉంటుంది నీకు. నెక్స్ట్ 10 ఆర్డర్స్ లో 20,000, నెక్స్ట్ 10 ఆర్డర్స్ హిట్, ఫస్ట్ 10 ఆర్డర్స్ ఫ్లాప్ అయితే నెక్స్ట్ 10 ఆర్డర్స్ 2,000 కొట్టినా గానీ నీకు 20,000 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. అప్పుడు ఎంత వచ్చినట్టు? ఈ 10,000 తీసేసిన 10,000 ప్రాఫిట్ ఉంటుంది. అంటే ఈ 25,000 ఎంత ఉంటుంది? 33,000 అన్న ఉంటుంది. క్యాబ్ 2,000 తీసేసినా కూడా 33,000. సో నీ ఆర్డర్ అనేది పెరిగిందా తగ్గిందా? పెరిగింది సార్. సో ఇట్లా ప్రతిదీ నువ్వు ఒక్క ఆర్డర్కి చేయకూడదు అనమాట. మినిమం 20 ఆర్డర్స్ కి నువ్వు లెక్క చూసుకోవాలన్నమాట. రివ్యూ చేసుకోవాలంటారు. ఇది చాలా ఇంపార్టెంట్, రివ్యూ ప్రాసెస్ అనేది. సో నువ్వు ఒక్కసారి ఇట్లా కానీ చేస్తే 25,000 క్యాపిటల్ తో 20 ఆర్డర్స్, ఒకవేళ 20 ఆర్డర్స్ లాస్ అయిందా, 10 ఆర్డర్స్ తర్వాత ఇంకా పోతా ఉందంటే నీకు ట్రేడింగ్ రావట్లేదు, నువ్వు సబ్జెక్ట్ లేకుండా ట్రేడ్ చేస్తున్నట్టు. దూరం 10 ఆర్డర్స్ ఫ్లాప్ అయ్యామంటే అంత మన కాన్సెప్ట్ ఖచ్చితంగా 5 ఆర్డర్స్ 3 ఆర్డర్స్ మనం ఖచ్చితంగా కొడతాం. 2 ఆర్డర్స్ లాస్ అయినా 3 ఆర్డర్స్ అయితే 100% గ్యారంటీ కొడతాం మనం. సో 1:3 కానీ పెట్టుకున్నామంటే ఇంకా సేఫ్ అన్నమాట మనకి. ఇది మన యొక్క టాస్క్. సో ఇది 20,200 రూపీస్ పెట్టుకుంటే 10,000 రూపీస్ క్యాపిటల్ కావాలి, 1 లాట్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ కానీ అయితే 400 రూపీస్ ఆర్డర్ తీసుకో. 400 రూపీస్ పైన ఉండే ఆర్డర్. సో ఇది మాక్సిమం ఎంత అవుతుందంటే 10,000 అనుకో. దీనికి కూడా ఒక లాట్ కి, ఒక లాట్ అంటే 25 పాయింట్స్, 25 రూపీస్ ఇది ఒక లాట్ చేసి. సో దీనికి కూడా మాక్సిమం లాస్ ఎంత ఉండాలంటే 1000 రూపీస్ లాస్ ఉండాలి, అంటే 40 పాయింట్స్. ఎవరు మ్యూట్ లో పెట్టుకో. ఓకే, దీనికి కూడా 1000 రూపీస్ లాస్, సేమ్ ఇంతే. దీనికి కూడా 2,000 to 3,000 రూపీస్. సో 3,000 అంటే ఏంటంటే 120 పాయింట్స్ కొట్టాలి. సో లేదు రౌండ్ ఫిగర్ గా 80 పాయింట్స్, 400 లో కొన్నామంటే 480 టార్గెట్, 480, స్టాప్ లాస్ 360. అంతే, సింపుల్ రూల్. ఓకేనా? నెక్స్ట్ ఒకవేళ ఫిన్ నిఫ్టీ గానీ అయితే 40 లాట్ కాబట్టి దీనికి కూడా 20 పాయింట్స్ ఎస్ఎల్, అంటే పోతే 1000 రూపీస్ మాక్సిమం ఒక ఆర్డర్ కి. ఇది కూడా 3,000. సో దీనికి కూడా 200 రూపీస్ ఆర్డర్ తీసుకో. 200 రూపీస్ ఆర్డర్ తీసుకున్నామంటే దీనికి ఎంత అవుతుంది? 8,000 అవుతుంది. నువ్వు పెట్టిన 25,000 వాడకూడదు మనం. సో 25,000 లో మనం ఎంత వాడాలంటే 50% ఆఫ్ ది క్యాపిటల్ నే వాడాలి ఎప్పుడు. ఇది గుర్తుపెట్టుకోండి. అందరూ 100% వాడేస్తున్నాం, ఇది కూడా ఒక తప్పు అనమాట. 50% ఆఫ్ ది క్యాపిటల్ నే మనం వాడాలి. సో 50% ఆఫ్ ది క్యాపిటల్ ఎందుకంటే బ్యాకప్ అన్నమాట. ఒకవేళ కంటిన్యూస్ గా మనం కానీ లాస్ అయినా
ఇది మనకి బ్యాకప్ ఫండ్. ఇది ఎక్సలెంట్ సార్. ఇట్లా నువ్వు ప్లాన్ చేసుకోవాలన్నమాట ట్రేడింగ్ చేయాలంటే. ఓకే, లాజిక్ sir. క్లియరా? నువ్వు అనుకున్న కాన్సెప్ట్ వచ్చేసిందా? వచ్చేసింది సార్, వెరీ క్లియర్. ఓకే, రికార్డింగ్ స్టాప్ చేస్తా. ఏదో చార్ట్ లో ఏం పెట్టారు, 20 ఆర్డర్స్ అంటే 1 వీక్ ఆర్ 1 మంత్. మేడం ఎన్ని 20 ఆర్డర్స్ పడితే మాక్సిమం 3 ఆర్డర్స్ పర్ డే తీసుకున్నా 20 ఆర్డర్స్ ఎన్ని డేస్ పడుతుంది? 5 3 15. సో మాక్సిమం 1 మంత్ కి 20 ఆర్డర్స్ పడచ్చు. 1 మంత్ కూడా కాదు, ఎన్ని ఆర్డర్స్ పడతాయి మేడం? 20 డివైడెడ్ బై 3 చేయండి. 21 డివైడెడ్ బై 3 చేస్తే మాక్సిమం 7 డేస్. వీక్ కి 5 to 7 డేస్ లో మీకు 20 ఆర్డర్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనా? ఇలా మీరు క్యాలిక్యులేషన్ అనేది ఎవ్రీడే. ఇంకోటి ఏం చేయాలంటే రివ్యూ ప్రాసెస్ అనేది మెయింటైన్ చేయాలి సార్. ఎవ్రీడే మండే రోజు ఎన్ని ఆర్డర్స్ తీసుకున్నారు, ట్యూస్డే రోజు ఎన్ని ఆర్డర్స్ తీసుకున్నారు, ఎన్ని ఆర్డర్స్ లో ఎన్ని హిట్ అయ్యాయి, ఎన్ని ఫ్లాప్ అయ్యాయి, ఇవి మనం క్లారిటీగా చేస్తేనే మనకి క్లారిటీ అనేది ఉంటది అనమాట. ఈ రివ్యూ ప్రాసెస్ చేసుకుంటా పోవాలన్నమాట. సార్ స్క్రీన్ షాట్ తీసేసుకున్నా. స్క్రీన్ షాట్ ఇప్పుడు తీసుకో స్క్రీన్ షాట్. తీసాను సార్.